కొన్ని రహస్యాలు ఎప్పటికీ కాలగర్భంలోనే ఉంటే మంచిది. వాటిని తువ్వి తీయాలని ప్రయత్నిస్తే అవి మన జీవితాలను సమాధి చేస్తాయి. మనిషికి పట్టుదల ఉండాలి, ధైర్యం ఉండాలి. కానీ మనకు తెలియని శక్తుల గురించి మనం వాటిని ఎదిరిస్తాం అనే ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం అస్సలు ఉండకూడదు. అలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న ఒక నవల్ రైటర్ తన ప్రాణాలని కోల్పోయాడు. మారేడుమిల్లి అనే గ్రామంలో ఉన్న ఒక రాయల్ మేనర్ అనే బంగ్లాలో కొత్తగా నవల్ రాయడానికి వెళ్ళిన అర్జున్ నిశ్శబ్దంగా తన ప్రాణాలను విడిచాడు. ఆ పాడుబడిన ప్యాలెస్ కి వెళ్ళిన అర్జున్ కి ఒక ఉత్తరం దొరికింది. ఆ ఉత్తరంలో ఏం రాసింది? ఆ ఉత్తరం చదివినందుకు అర్జున్ ని వాళ్ళ తాత ఎందుకు చంపేశాడు? అర్జున్ ఒక రచయిత. నగర జీవితంలోని కోలాహలానికి దూరంగా తన కొత్త నవలకు ప్రశాంతమైన వాతావరణం కోసం వెతుకుతున్నాడు. అతని గుర్తొచ్చింది ఒక్కటే ప్రదేశం, మారేడుమిల్లి అడవుల చివరనున్న వాళ్ల తాతగారి పాత బంగ్లా. రాయల్స్ మేనర్ అని పిలిచే ఆ ఇల్లు గత 30 ఏళ్లుగా తాళం వేసింది. అర్జున్ ఆ ఇంటి తలుపులు తెరిచినప్పుడు చలి గాలి అతన్ని తాకింది. అది మామూలు చలి కాదు, ఎన్నో ఏళ్లుగా ఆ ఇంట్లో బంధింపబడిన నిశ్శబ్దం తాలూకు చలి. మొదటి రోజంతా ఇల్లు శుభ్రం చేయడంలోనే గడిచిపోయింది. రాత్రి అయింది. ఆ అడవిలో కీచురాయి శబ్దాలు తప్ప మరేమీ వినిపించడం లేదు. అర్జున్ తన తాతగారి స్టడీ రూంలో కూర్చున్నాడు. అక్కడ దుమ్ము పట్టిన ఒక పాత టేకు బల్ల సొరుగులో అతనికి ఒక రహస్య అర కనిపించింది. దానిని తెరవగానే అందులో పసుపు రంగులోకి మారిపోయిన ఒక పాత కవరుంది. దానిపై ఎర్రటి లక్కతో సీల్ వేసింది. దానిపైన వణుకుతున్న చేత్తో రాసిన అక్షరాలున్నాయి. నా మరణం తర్వాతే తెరవాలి, రఘుపతి వర్మ, అర్జున్ తాతయ్య. కానీ విచిత్రం ఏంటంటే ఆ ఉత్తరం తాతయ్య చనిపోయాక కూడా తెరవబడలేదు. ఎవరూ చూడని ఆ ఆఖరి ఉత్తరంలో ఏముంది? అర్జున్ కుతూహలాన్ని ఆపుకోలేకపోయాడు. లక్క సీల్ పగలగొట్టాడు. లోపలున్న కాగితాన్ని బయట తీశాడు. అందులోని రాత చాలా ఆందోళనకరంగా ఉంది. ఈ ఉత్తరం ఎవరైతే చదువుతున్నారో వారికి నాదొక హెచ్చరిక. ఈ ఇంటి పునాదుల్లో ఒక శాపం దాగుంది. 1974 అమావాస్య రాత్రి మేము చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం లేదు. ఆమె తిరిగి వస్తుంది. సరిగ్గా 50 ఏళ్ల తర్వాత వచ్చే అమావాస్య నాడు ఆ గది తలుపులు తెరుచుకుంటాయి. ఆ గదిలోకి ఎవరూ వెళ్ళకూడదు, ముఖ్యంగా ఈ ఉత్తరం తెరిచిన వారు. ఆమె చూపు వారిపైనే ఉంటుంది. రఘుపతి. అర్జున్ నవ్వాడు. తాతయ్య ఏదో కథ రాసుకున్నాడని అనుకున్నాడు. కింద తేదీ చూశాడు. ఆ ఉత్తరం రాసి సరిగ్గా నేటికి 50 ఏళ్ళు. యాదృశ్చికంగా ఈ రాత్రి కూడా అమావాస్యే. అర్జున్ ఆ ఉత్తరాన్ని పక్కన పెట్టి తన ల్యాప్టాప్ తెరిచాడు. కానీ మనసంతా ఆ ఉత్తరం పైనే ఉంది. సమయం రాత్రి 10 గంటలు దాటింది. అకస్మాత్తుగా ఇంటిపై అంతస్తు నుండి ఒక శబ్దం, ఎవరో బరువైన వస్తువును ఈడ్చుకెళ్తున్నట్టు. అర్జున్ గుండెవేగం పెరిగింది. ఇది పాత ఇల్లు, ఎలుకలు ఉండి ఉంటాయి అని సరిపెట్టుకున్నాడు. కానీ ఆ శబ్దం ఆగలేదు. అది మెట్ల వైపు వస్తోంది. అర్జున్ టార్చ్ లైట్ తీసుకుని మెట్ల వైపు నడిచాడు. ప్రతి అడుగుకి ఆ పాత చెక్క మెట్లు కిర్రుమంటున్నాయి. పై అంతస్తులో హారిడార్ చివరనున్న గది తలుపులు కొద్దిగా తెరుచుకునున్నాయి. తాతయ్య ఉత్తరంలో చెప్పిన గది అదేనా? అతను ఆ గది దగ్గరికి వెళ్ళాడు. లోపల చిమ్మ చీకటి. టార్చ్ వెలుతురులో గది మధ్యలో ఒక పాత కుర్చీ కనిపించింది. ఆ కుర్చీ నెమ్మదిగా ఊగుతోంది. ఎవరూ లేకపోయినా ఎవరక్కడా? అర్జున్ గొంతు వణికింది. సమాధానం లేదు. కానీ ఆ గదిలో ఒక వింతైన సువాసన రావడం మొదలైంది. జాజిపూల వాసన, చాలా ఘాటుగా. అప్పుడే అతనికి అర్థమైంది, తాతయ్య ఉత్తరంలో రాసింది కథ కాదు, నిజం. అతను వెంటనే కిందకు పరిగెత్తాడు. ఆ ఇంటి నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. తన కారు తాళాల కోసం వెతికాడు. అవి బల్లపై లేవు. ఇల్లంతా వెతికాడు. ఎక్కడా లేవు. ఫోన్ సిగ్నల్ లేదు. అతను ఆ ఇంట్లో బంధింపబడ్డాడు. గడియారం వైపు చూశాడు. సమయం 11 గంటల 45 నిమిషాలు. అమావాస్య అర్ధరాత్రి సమీపిస్తోంది. టపీమని కరెంట్ పోయింది. బయట ఉరుములు మెరుపులు మొదలయ్యాయి. ఆ మెరుపుల వెలుగులో అర్జున్కు కిటికీ బయట ఒక ఆకారం కనిపించింది. తెల్ల చీర కట్టుకున్న ఒక స్త్రీ ఆకారం. జుట్టు ముఖంపై పడుంది. ఆమె గాల్లో తేలుతూ కిటికీ వైపు వస్తోంది. అర్జున్ భయంతో స్టడీ రూమ్ తలుపులు వేసేశాడు. కానీ ఆ గదిలో కూడా జాజిపూల వాసన మొదలైంది. ఉత్తరం. ఆ ఉత్తరం ఎక్కడా? అతను బల్లపై చూశాడు. ఉత్తరం లేదు. కానీ అక్కడ కొత్తగా ఏదో రాసింది. అది రక్తం రంగులో ఉంది. నువ్వు ఆ తలుపు తెరిచావు అర్జున్. ఇప్పుడు నేను లోపలికి రావచ్చు. గడియారం పెద్దగా మోగడం మొదలైంది.
12 సార్లు. స్టడీ రూమ్ తలుపు గడియ నెమ్మదిగా కిందకి దిగింది. తలుపు కిర్రుమంటూ తెరుచుకుంది. ఎదురుగా ఎవరూ లేరు. కానీ ఒక చల్లటి స్పర్శ అర్జున్ భుజంపై వాలింది. అతను నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. ఆ రాత్రి ఆ అడవిలో ఒక పెద్ద ఆర్తనాదం వినిపించింది. ఆ తర్వాత మళ్ళీ భయంకరమైన నిశ్శబ్దం. మరుసటి రోజు పోలీసులు ఆ ఇంటికి వచ్చారు. ఇల్లంతా చిందరవందరగా ఉంది. స్టడీ రూమ్లో అర్జున్ శవం కుర్చీలో బిగుసుకుపోయి ఉంది. అతని కళ్ళలో వర్ణించలేని భయం. బల్లపై ఆ పాత ఉత్తరం అలాగే ఉంది. కానీ దానిపై సీలు మాత్రం చెక్కు చెదరకుండా అసలు తెరవనట్టే ఉంది. మరి అర్జున్ చదివిన ఉత్తరం ఏది? ఆ రాత్రి అక్కడ ఏం జరిగింది? ఆ ఆఖరి ఉత్తరంలోని రహస్యం అర్జున్తో పాటే సమాధి అయిపోయింది.